బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. చేసే పనిలో న్యాయము నిజాయితీ ఉన్నట్లయితే నేనింతే అని గర్వంగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. జరగడానికి ముందే మంచి జరుగుతుందనుకోండి, జరిగిపోయిన తర్వాత మన మంచికే జరిగిందనుకోండి. కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తింటుందట. అలాగే మనిషి కూడా డబ్బుతో అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు. నీ కష్టాన్ని చూసి ఇంకెవ్వరూ నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. జీవితంలో అందరూ సక్సెస్ కావాలనుకుంటారు, కానీ కొందరే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ కొందరికే సక్సెస్ అవ్వాలనే సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదీ లేదు. ఎవరిని ఎక్కువగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతుంటాయి. బలమైన అవమానం, బలమైన అవకాశం జీవితంలో తప్పకుండా వస్తాయి. వాటిని బలంగా వాడుకుంటే జీవితంలో బలంగా నిలబడతావు. మగవాడి మనసు అంత తేలిగ్గా పాడవదు. పాడైతే దానికి కారణం ఒకటి ఆడది, రెండోది డబ్బు. కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక పెద్ద లాభం ఏమిటంటే నీకు నిజమైన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు ఎవరో తెలుస్తుంది. అలాగే నీకున్న విలువేంటో కూడా తెలుస్తుంది. జీవితంలో కొన్నింటిని ఒంటరిగానే మొదలుపెట్టాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి, ఒంటరిగానే భరించాలి, అలాగే ఒంటరిగానే జయించాలి. మంచేదో చెడోదో తెలియనివాడు మూర్ఖుడు కాదు. ఆ రెండు తెలిసి కూడా తప్పుదారిలో నడిచేవాడే అసలైన మూర్ఖుడు. మూర్ఖుడు నాకు అన్ని తెలుసు అని భావిస్తాడు, కానీ జ్ఞాని మాత్రం నాకు కొంత మాత్రమే తెలుసు అని, అలాగే నేను ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందని భావిస్తాడు. నిన్ను ఆపదలో ఆదుకునే వాళ్ళను, నిన్ను ఆపదలో వదిలేసే వాళ్ళను, నిన్ను ఆపదలోకి నెట్టివేసే వాళ్ళను నువ్వు ఎప్పుడూ మరవకూడదు. మెరిసేటివన్నీ బంగారం కాదు, అలాగే పైకి కనిపించేవన్నీ, వినేటివన్నీ నిజాలు కావు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే అవగాహన ఉన్న వాళ్ళకి కష్టాలు, నష్టాలు ఈ రెండు తగ్గుతాయి. ఒక బంధం కంటే బలమైంది ఏదీ లేదు ఈ లోకంలో. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. అబద్ధం వల్ల వచ్చే ఆనందం కంటే నిజం వల్ల పొందే బాధ భరించదగినది. మనల్ని చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. ఒక బంధాన్ని పట్టుకోవాలి అనుకుంటే అది విడిచిపెట్టే ఉద్దేశం నీలో లేదు అనుకున్నప్పుడే పట్టుకో. అంతేగాని నీ సంతోషం కోసమో లేకపోతే నీ అవసరం కోసమో ఏ బంధాన్ని వాడుకోకు. జ్ఞానమున్న వారితో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది, కానీ అజ్ఞానితో వాదనకు దిగితే నీ విజ్ఞాతను కోల్పోవాల్సి వస్తుంది. మన గురించి తెలియని వాళ్ళు ఏమన్నా అంత బాధగా అనిపించదు, కానీ మనమేంటో తెలిసిన వాళ్ళు మనల్ని నిందిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. పదునైన కత్తి కంటే నాలుక ప్రమాదం. నెత్తుటి చుక్క కింద పడకుండా మనిషిని చంపగలదు. మంచి వాళ్లకు ద్రోహం తలపెట్టకండి, ఎందుకంటే అందమైన గాజు పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.